నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీలతో వచ్చే ప్రజలతో తిరునాళ్లను తలపిస్తున్న ఎమ్మెల్యే గృహం. నిత్యం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పయనం. విద్యార్థుల్ని సమాజహితులుగా మార్చే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. టీచ్ టూల్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఒక్క ఉపాధ్యాయుడేనని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టీచ్ టూల్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్రీరామ పురుషోత్తం, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలని కోరారు. ఒక విద్యార్థి యొక్క జీవితం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్ని సరైన దారిలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వహించిన ఇతర ప్రముఖులు ఈ టీచ్ టూల్ అనే కార్యక్రమానికి హాజరైన అబ్జర్వర్స్, ఇందులో హెడ్మాస్టర్స్ ఉన్నారు, సిఆర్పీస్ ఉన్నారు. నేను మీకు నొక్కి చెప్పడానికి మన పిల్లలందరినీ కూడా ఉత్తమ కార్పొరేట్ ఫీజెస్ వాళ్ళకి కార్పొరేట్ శాలరీస్ ఇస్తూ ఉన్నారేమో, వాళ్ళకన్నా మెరుగైన శాలరీస్ ఈరోజు మీరున్నారు. మీరు కార్పొరేట్ కన్నా పెద్ద స్థాయిలో మీరున్నారు. మంచి శాలరీస్ ఉన్నాయి. మీకు బ్యాంక్స్ ఆఫర్ చేస్తారు. మీకు చాలా మంచి ఒక ప్లాట్ఫామ్, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇట్లా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్లో నాలెడ్జ్ కూడా మీకున్న నాలెడ్జ్కి మీరు కార్పొరేట్ స్కూల్ టీచర్స్కి కంపేర్ చేస్తే మీలో ఉన్న 50% నాలెడ్జ్. అంత మంచి వొకాబులరీ మీకుంది, అంత మంచి పర్ఫార్మెన్స్ మీకుంది, అంత మంచి కెపాసిటీ మీకుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏమంటే, పిల్లల పైన పూర్తి దృష్టి పెట్టి వాళ్ళపైన ఒక స్పెషల్ వాచ్, వాళ్ళ మూమెంట్ పైన, వాళ్ళ నడవడిక పైన పూర్తిగా మీరు బాధ్యతగా తీసుకొని తీర్చిదిద్దితే రేపు జీవితాంతం మీకు మర్చిపోదు. తల్లిదండ్రులు మర్చిపోతారేమో నాకు తెలిసి టీచర్స్ కూడా. ఎందుకంటే అంత పెద్ద స్థానం కలిగిన మీరు. ఎందుకంటే నేను లాస్ట్ టైం 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను టీచర్స్ డేకి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి దీంట్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశాను. ఎందుకంటే నా మనసులో మీ అందరి అంత పెద్ద స్థానం ఉంది. దయచేసి మీరందరూ దానికి ఇంకా పెంచుతూ మన ఏరియా పిల్లలకు బాగా చదువు చెప్తారని ఆశిస్తూ ఈరోజు ఈ జెడ్పీహెచ్ స్కూల్ ఉంది. ఈ జెడ్పీహెచ్ స్కూల్ ఎటువంటి స్కూల్ అంటే మనం రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ 2009-14లో మేము ఇక్కడ స్ట్రెంత్ ఎంత ఉంది తెలుసా? 3200 మంది పిల్లలు. ఎక్కడ చూస్తే పిల్లలు. సో ఈ స్కూల్కి నేను ఎప్పుడు మ్యాక్సిమం విజిట్ చేసి 20 క్లాస్ రూమ్స్, యూరినల్స్, బాత్రూమ్స్ ఇవన్నీ నేను సర్వశిక్ష అభియాన్లో తక్షణం ఇచ్చాను. ఒకరోజు ఇట్లా వెళ్తా స్కూల్ క్యాంపస్లో ఎంటర్ అయితే గేట్ ఇరుపక్క, గేట్ అటుపక్క పిల్లలు మట్టిలో కూర్చోరు. నాకు తట్టుకోలేకపోయాను. తక్షణం చిడిబాబు గారికి పిలిచి ఇమీడియట్గా 10 క్లాస్ రూమ్ తెల్లారి గ్రౌండ్ చేయాలి. యూరినల్స్ కావాలన్నారు, యూరినల్స్ ఇచ్చాను. బాత్రూమ్స్ కావాలి, బాత్రూమ్స్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మొన్న వచ్చాను, ఇక్కడ పిల్లలు భోజనం చేయడానికి ఒక పెద్ద బెడ్గా వేసి వాడు ఒక షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నాను. జెడ్పీ సిఇఓతో మాట్లాడి 4 లక్షల నుంచి 5 లక్షలు ఫండ్స్ శాంక్షన్ ఇవ్వండి అన్నారు. ఏం సార్ ఎస్టిమేషన్ వేసి పంపిస్తాను, మీరు పంపించింది. బట్ నా ఒక బాధ్యత ఏమంటే, ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో దానికి చిన్న చూపు చూడాలి. దానికి పూర్తి స్థాయిగా కావాల్సినంత వ్యాక్యూమ్ మనం ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు అది అబ్సల్యూట్ గవర్నమెంట్. అప్పుడు పిల్లలకు మంచి విద్య వస్తారు. దానికి మేము బయట ఏదో నీరు ఉండేది పెట్టగలుగుతాం, కానీ పిల్లల లోపల మనసు
మనసు రేపు అతని ఐడియాలజీ అండ్ నేచర్ ఆఫ్ థాట్ అండ్ డెసిషన్స్, ఆయన వే ఆఫ్ టాకింగ్, అతని వే ఆఫ్ మూమెంట్ అంతా తీర్చిదిద్దేది మీరే. వాళ్ళ రేపు రూపకల్పన చేసేది మీరే. రేపు వాళ్ళ ఫ్యూచర్ కాన్సెప్ట్కి, వాళ్ళ ఫ్యూచర్కి బాధ్యత కూడా మీరే. అందుకోసం ఇంత పెద్ద బాధ్యత కలిగిన టీచర్ అయితే చిన్న మనిషి కాదు, ఏదో అటు ఉండేవాళ్ళు ఉద్యోగస్తులు కాదు. మీరే నేషన్ బిల్డర్స్ కాదు, యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ దిస్ నేషన్. సో మీరు ఇంకా బాధ్యతగా, ఇంకా మెరుగైన పద్ధతిలో పిల్లలకి దగ్గర తీసుకొని వాళ్ళకి మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ ఇవ్వాలని. అదే కాకుండా కొంతమంది ఏదో 5 hours 6 hours టీచింగ్ చేస్తాం, మన ఊళ్ళోకి వచ్చేస్తాం, మన ఏదో ఉండేవి కానీ రియల్ ఎస్టేట్ అయితే వ్యాపారం చేస్తామని కార్పొరేట్ స్కూల్ టీచర్స్ చేస్తుంటారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అట్లా చేయదు. కాకపోతే నేను ఇంకా మీరు బాధ్యతగా ఉంటారని చెప్పి మంచి విద్యాభ్యాసం పిల్లలు కలిపి ఇప్పిస్తారని, వాళ్ళ ఫ్యూచర్ మీతో ఇంకా మెరుగైన పద్ధతిలో ఉంటారని చెప్పి నేను ఆలోచిస్తూ మీకు బిహేవియరల్ టీచర్స్ బిహేవియర్స్ 28 రకాలుగా ఉంటాయి. దీన్ని అబ్జర్వ్ చేయడానికి కోసం మిమ్మల్ని అందరినీ కూడా క్లాస్ రూమ్స్ ఆ టీచర్ అబ్జర్వేషన్ బిహేవియర్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ అబ్జర్వేషన్స్ ఏంటంటే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అనేది వాళ్ళ గమనించిన దాన్ని బట్టి ఒక యాప్లో ఫీడ్ చేస్తారు. ఆ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము, మనల్ని మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో అవుట్పుట్ ద్వారా మీరు పూర్తిగా 28 వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క టీచర్కి 15 మంది టార్గెట్ చేశారు. ఆ 15 మందిని మీరు నిరంతరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ 27 బిహేవియర్స్ కూడా మనం అనుకున్న రీతిలో సాధించేంత వరకు కూడా వాళ్ళని మీరు తగ్గిస్తూనే ఉంటారు. ఆ తదుపరి కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. దీన్ని మీరు బాగా టీచర్స్ నుండి వాళ్ళలో లోపాలను సవరించి తద్వారా పిల్లలకు వాళ్ళు పూర్తి స్థాయి ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళని మంచి మూలుగా తీర్చిదిద్దాల్సిన పనిని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించింది. ఎమ్మెల్యే నిద్రలు ఇవ్వకముందే ఆయన ఇల్లు నియోజకవర్గ ప్రజలతో నిండిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆర్జీలతో వచ్చే వారి సంఖ్య షాజహాన్ బాషా ఎమ్మెల్యే అయ్యాక తగ్గుతుందనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడే కాదు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఇదే పరిస్థితి ఉండేది. ఇందుకు ముఖ్య కారణం ఎమ్మెల్యేకి నేరుగా తమ సమస్య చెప్పుకోవచ్చనే నమ్మకం, తమ ఇబ్బందులు చెప్పుకుంటే తీరుస్తారనే భరోసా. ఈ కారణంగా ఆయన ఇంటి నుండి ఉదయం బయటకు రావడానికి దాదాపు 3 గంటల పైనే పడుతుంది. కనీసం అల్పాహారం తినే పరిస్థితి కూడా లేకపోతుంది. మధ్యాహ్న భోజనం అయితే ఏకంగా కారులోనే తింటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రిక్షా కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు, ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్య తీసుకెళ్తే వెంటనే స్పందించి న్యాయం చేస్తారనే నమ్మకం వారి ముఖాల్లో కనిపిస్తుంది. వచ్చే ముందు వారి ముఖాలు కనిపించే ఆందోళన భయం ఎమ్మెల్యేతో మాట్లాడి బయటకు వచ్చాక తొలగి చిరునవ్వు కనిపిస్తుందంటే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని శాఖల అధికారులు సైతం అప్రమత్తంగా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఊపిరి ఆడని వెంతగా ప్రజలు తనను చుట్టుముడుతున్నా ఎక్కడ విసుకోకుండా చిరునవ్వుతో వారి సమస్య వింటూ అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి వారి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారని, ఏమాత్రం మార్పు లేదని ప్రజలు కితాబు ఇస్తున్నారు. వీళ్ళు ఇల్లు లేని వాళ్ళు పేదోళ్ళు తక్షణం వీళ్ళు ఇల్లు కట్టండి. వండుకోటి ఏం పెంచండి మనకు. సరే ఇది వదిలేండి, ఇది వాళ్ళు కొనుక్కున్నారు.
జాగా సదరం చేసుకోమన్నారు. అమ్మా డిటి గారు రమ్మనండి. తీసుకోవచ్చు. ఇది పూర్తి విచారించి గట్టి పరిస్థితి న్యాయం చూసుకుని మళ్ళీ ఏమంటే సాయంత్రం చెప్పాలి. రేపు తెల్లారి రేపు తెల్లారి రికార్డింగ్ రేపు తెల్లారి వీళ్ళు వస్తారు. తెల్లారి వచ్చి ఉండాలి. ఇప్పుడు సెక్యూరిటీ అదే అమ్మా ఇప్పుడు నాకు చెప్పినారు. నేను డీటీ గారికి మాట్లాడినాను. రేపు తెల్లారి మళ్ళీ మీరు నాకు కనపడండి. దానికి ఎట్లా కొంచెం దొరుకుతామా చెప్పినవన్నీ వెనకాలపోతే అయిపోయినా పని కమిషనర్ గారు తీసుకోండి. అమ్మా రాజన్న ఇక్కడ రాజన్న లేరునా నిమన్పల్లి రాజన్న ఇక్కడ కమిషనర్ గారు జోడేశ్వరమ్మ గుడి రైట్ భాగంలో ఒక లోపల వ్యూవర్స్ కాలనీ వెళ్తారు. ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఉన్నారా మీరు ఆఫీస్లో? నేను ఇప్పుడే మనిషి పేరు వచ్చి నాగరాజన్ పంపిస్తున్నాను. వ్యూవర్స్ తర్వాత అటెండ్ చేస్తాను. కమిషనర్ వస్తారు. చూపించేస్తాను. రూపాయలు ఏ మండలంలో ఉంది? చెప్పినామంటే ఆలోచన చేసి చెప్తాం. స్కూల్లో కావాలా? ఎవరు ఎక్కడ మేడమ్మ హౌసింగ్ ఏ గారు ఎవరు? అంతా వీళ్ళ తాత సొత్తు అయిపోయింది. కబ్జాలు ఎకరాలు చేసేవాడు ఎకరాలు చేసినాడు, కుంటలు చేసేవాడు కుంటలు చేసాడు, ఇంధనమ్మ ప్లాట్లు చేసి ఇంధనమ్మ ప్లాట్ వంటను ఎస్ఐ గారు వచ్చిన పూర్తి ప్రొటెక్షన్ మనం ఇవ్వాలి. ఆమె ఇల్లు అది. ఆమెకు మనం గవర్నమెంట్ పట్టా ఇచ్చాము. ఎవరు ఆడ రోడ్లు ఉన్నారంట. ఆమెకు ఇల్లు కట్టనీయకుండా చేస్తున్నారంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆమెకు మనం ఇచ్చిన గవర్నమెంట్ పట్టా ప్రకారం ఆమె ఇల్లు కట్టాలి. కట్టేంత వరకు పూర్తి మనం ఆమెకు తీసుకోవాలి. ఎవరు? సరే ఇది 1 టౌన్ లిమిట్స్ ఇది తాలూకా ఇందండి. దాంట్లో ఎప్పుడు ఏ స్త్రీలు కదా అది చెప్పిన నీకు చెప్పిస్తారు. ఎవరు పని చేస్తే వాళ్ళకి ఇస్తారు. పని చేస్తే నీకే ఇస్తారు. పని చేసి పోయి కమిషనర్ గారికి కలుసు. పోయి నువ్వేమేమి పని చేసి చూపించు కమిషనర్ గారికి నేను చెప్తాను. రైట్. బెనిఫిషియరీకి ఆయన కార్డుకి మనం లాభం చేయాలి. ఉన్న కాడికి దాదాపు మీరు 27, 28కి ఊర్లో ఇక్కడ ఎవరు మళ్ళీ ఇల్లు అడగకూడదు. ఆ విధంగా మనం పూర్తి స్థాయిగా పనిచేయాలి. రవి కనెక్ట్ చేయండి అమ్మా. మెప్మా రవి ఏడిపోయినారు అందరూ. వాడు ఏడిపోయా సిఓ ఎవరమ్మా? ఎవరు నీ భార్య ఏమన్నా? సిఓ ఎవరమ్మా? ఆర్పి ఎవరమ్మా? ఎక్కడ ఏ ఏరియా ఇది? ఉన్నారా డ్యూటీలో రెస్ట్లో ఉన్నారా? సరే చూసుకోండి మళ్ళీ మాట్లాడు. విజయవాడ నేను ఒక పంపిస్తున్నా. వీళ్ళదేదో సమస్య ఉంది. తక్షణం మీరు వీళ్ళ ఆధార్ కార్డు తీసుకొని 2వ గ్రూప్ డెవలప్ చేసినారు. అది ఏమే విచారించి ఎవరైతే ఆ గ్రూప్ డెవలప్ చేసినా ఆర్పీకి సస్పెండ్ చేయాలా? అర్థమైందా? ఆ గ్రూప్ లీడర్ ఎవరైతే మిస్యూజ్ చేసినా ఆమె కూడా గ్రూప్ నుంచి డిస్క్వాలిఫై చేయాలి.
ఇప్పుడే పంపిస్తున్నా. ఉన్నారా మీరు ఆఫీస్లో? పంపిస్తున్నారు. పంప విద్యార్థులు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ఇందుకు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఎన్నికలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇటీవల జరిగిన స్కూల్ పీపుల్స్ లీడర్ ఎన్నికల ఫలితాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, పాఠశాల చైర్మన్ ఎన్ సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ నాదల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాఠశాలలో నిర్వహించే ఇటువంటి ఎన్నికల కారణంగా విద్యార్థుల్లో మన రాజ్యాంగ వ్యవస్థపై, ఎన్నికలపై అవగాహనతో పాటుగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు. All these programs certainly came to our school. Today's important meeting is just recently the election has been completed. The result, we waited for about 2 months for the results. Anagaru enta tension padintaro manaku telusu, andariki telusu. Finally we won and congratulations sir. The same way, to develop the leadership quality among ourselves, among the students, our Vice Principal Nishita Madam conducted election for the first time in our school history. The election was held on 29th of last month, sir, and the result has been withheld for a long time because of the MLA unavailability. So today the action meeting is our invitation and we visit our school. Now I request our MLA Garu in the SPL election of ఇప్పుడు male boys, head of the boy is D. Shashank Sai. by Charanya. Say hand in second. I congratulate all the male children who got elected as SPL, Deputy SPL, Sports Leader, and also many posts in the campus, as well as
my female child who was beside me. I congratulate all of you as a SPL, Deputy SPL, sports leader, another than cultural leader. I pray God for your bright success, and you should shower like you will be the icon of this country, and you should become such a great in your leadership as well as your future, as well as in your life. You should succeed in all means. That's my wish to Almighty, and very nice to see you in this morning. Thank you very much. భవిష్యత్తులో వాళ్ళు మంచి లీడర్లు కావాలని, అట్లనే ఎవరైతే ఎన్నిక కాలేదో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా పోటీ పడి ఏదైతే మార్పు జరగాలని కోరుకుంటున్నామో ఆ మార్పులో పనిచేస్తూ పోటీ పడాలి. మేము చదివేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుండి ఎన్నికలు జరిగేవి. ఎలిమెంటరీ స్కూల్లో కూడా లీడర్ని ఎన్నుకునేవాళ్ళు. హై స్కూల్కి వస్తే క్లాస్ లీడర్, మళ్ళీ ఎస్పీఎల్, అట్లా ఎన్నికైతే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం కావాలా స్కూల్లో ఏంటి లోపాలు ఉన్నాయి, ఏం జరగాల, ఇవన్నీ ఆలోచన చేసేవాళ్ళు. ఈవినింగ్ కాలేజ్ మేము మా ఫ్రెండ్ని గెలిపిస్తే క్లాసుకు ఫ్యాన్ వేపిస్తామని వాగ్దానం చేసినాం. గెలిపించారు. ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి ఫ్యాన్ వేయాలి సార్, మేము చెప్పినాము, మేము వాగ్దానం చేసినాము అంటే సార్ చెప్పాడు, మీరు వాగ్దానం చేస్తే నీ ఫ్యాన్ వేయాలా అన్నాడు. నేను చెప్పినాను కదా, మీ దాకా వేపిస్తామని చెప్పినాం సార్, మీరు వేయాల్సిందే అని చెప్పితే ఇంకా మీకు ఒకరికేసి మిగతా వాళ్ళకి వేయకపోతే బాగుండదని చెప్పేసి అన్ని క్లాసులకు ఫ్యాన్ వేశారు. చూడండి, ఒక క్లాస్ చేసిన అన్ని క్లాసులకు ఇది వచ్చింది. ఆ రోజుల్లో బీటీ కాలేజ్ ఎన్నికంటే ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి జరిగేది. మైకులు పెట్టుకొని ఊళ్ళు తిరిగేవారు. ఫలానా వాళ్ళంతా చైర్మన్కు, వైస్ చైర్మన్కు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ చేయమని. ఇక్కడ గెలిచిన వాళ్ళే స్కూల్ నుండి కాలేజ్ నుండి ఎవరైతే లీడర్లు అవుతారో వాళ్ళే భవిష్యత్తులో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు. మదనపల్లి డివిజన్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాన్ని రికార్డు రూపంలో తీసుకురావాలని ఆర్డీఓ హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ హరిప్రసాద్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వివిధ సమస్యలపై ఇక్కడికి వస్తుంటారని అన్నారు. వారు సరైన రికార్డులు తీసుకురాని పక్షంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కావున తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాల్ని రికార్డు రూపంలో తీసుకురావాలని కోరారు. కొత్తగా అప్లై చేసుకుంటే ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి కొనియాడారు. నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ నిసాద్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ బరపురం మనోజ, సర్పంచ్ సిద్దల దీప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, నూరు ఆజం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాడు రాజశేఖర రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, తర్వాత ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 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 జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. రాష్ట్ర రాజకీయాలలో ఇంతవరకు నాయకత్వ లక్షణాలలో తనకు సరిలేరెవరు అనే విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం నాయకత్వం వహిస్తూ ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎవరు చేయనంత గొప్పగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, పాల వడ్డీ రుణాలు అయితేనేమి, 108 అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ విధంగా ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం హెల్త్ ఇన్సూరెన్స్ 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇటువంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానాయకుడు, మనందరి ప్రియతమ నేత. ఆయన 75వ జయంతి రోజు వచ్చిన నాయకులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 75వ జయంతి అందరూ కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. మా మదనపల్లి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినాము. తట్టివారిపల్లిలో వచ్చి చాలా బాగా ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈయన ఆశయాలతోనే, ఈ ఆశయాలు ఏమన్నా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమన్నా దాని ప్రకారంగానే ఆవిర్భించిండే పార్టీ వచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది కూడా సేమ్ అదే ఇష్యూస్తో అదే రకంగా ప్రజలకు ముందుకు వెళ్తున్నాము. ఆయన ఏవి ప్రజలకు చేశారో అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారమే చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరూ తిరిగి ఏ రకంగా కలిసికట్టుగా ట్రై చేశామో, ఏ రకంగా కలిసికట్టుగా ఎలక్షన్స్ ఎదుర్కొన్నామో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఒకే కలిసికట్టుగా ఉండి అన్ని రకాలుగా ప్రజలకు సాయంగా ఉంటాము. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈరోజు తట్టివారిపల్లిలో ఆయన విగ్రహం నివాళులు అర్పించి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఎక్స్ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అన్న గారు, వైఎస్ఆర్ జింకా చలపతి గారు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి పదంలో ఉన్నారంటే దానికి కారణం ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు. వీటిని ఇలాగైనా సాగించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల సంక్షేమం బాగుండాలి. అదేవిధంగా మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉండి రాబోయే కాలంలో మళ్ళీ మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు నిరంతరం ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఉన్నామని నిరూపించుకుంటూ ముందుకు పోతామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ వర్ధంతి చేసుకుంటున్నాం, జయంతి చేసుకుంటున్నాం. మన వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశాడు. దీనికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లేని లోటు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ఎందుకంటే పేద వర్గాలందరికీ కూడా సపోర్ట్గా ఉండి ఈరోజు ఆయన లేని లోటు తెలుస్తుంటే అందరూ కూడా చాలా బాధతో
ఈరోజు రాజశేఖర్ బర్త్డే అయిన దానివల్ల అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖర్ బర్త్డే చేసుకుంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు కావాలని మనకెంతో అందరూ చేస్తున్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో మన పార్టీ కోసము మన కోసము కృషి చేస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బర్త్డే చేసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. మైనార్టీలు పేదరికాన్ని అన్నిటి కూడా 4% ఇచ్చి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వకుండా మైనార్టీ పేదరికాన్ని చూసి 4% ఇచ్చి వారికి విద్య పట్ల ముందరకు పంపించిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి. ఈ విధంగా ఈ రోజు పాలకులు కూడా గుర్తుండిపోయే నాయకుడు మరి రాజశేఖర రెడ్డి. తన తండ్రి ఆశయాల్ని ఒక పద్ధతిగా మరి ఆ ఆశయాలతో ముందుకు తీసుకొని పోతూ 2011లో పార్టీ స్థాపించి 67 సీట్లు వచ్చినా ఎక్కడా భయపడకుండా ప్రతిపక్ష పార్టీలో ప్రజల కష్టాలు కళ్ళారా చూసి మరి పాదయాత్ర చేసి సుదీర్ఘంగా 15 నెలలు జైల్లో ఉన్నా ఎక్కడ కూడా భయపడకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో 2014లో 67 కానీ 2019లో 151 సీట్లు కానీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి ఈ 11 సీట్లని ఇంకా రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్లుగా ప్రజల మన్నలు పొందుతాం, ప్రజా పోరాటాలు చేస్తాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకుంటాం. రాజశేఖర రెడ్డి ఆశయాలకు ఇక్కడ ఉన్న మేమందరం కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి ఆ ఆశ సాధనని ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాలాజీ నగర్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల నందు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్రీరామ పురుషోత్తం, టీడీపీ నాయకులు నాదల విద్యాసాగర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలిపారు. ఎప్పుడు ఇంకా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంట. ఎమ్మెల్యే గారి గురించి హైదరాబాద్ లో ఆ సార్ హెచ్ఎం ఎన్ఎస్పీ గారు కొంచెం వెనక్కి రండి, కనిపిస్తాను. ఓకేనా? హై స్కూల్ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు నిర్విరామంగా. కృష్ణారెడ్డి కాలేజ్ ముందర చెట్లు నాటిస్తున్నారు సారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శాంక్షన్ చేయించినారు. ఈ రోడ్డు చేసిన సహాయం చాలా ఉంది. అలాగే ఎక్కడ ప్రజలకు ఎక్కడ అవసరాలంతా తీరుస్తున్నారు విరామం లేకుండా. చాలా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేది తల్లిదండ్రులు, పిల్లలు ఏమాడంటే నాకు అసలు ఎంత నచ్చిందండి ఆ మాట. ఇక్కడ రావడానికి కారణం వచ్చింది ఒకసారి పిల్లలతో వాళ్ళ సమస్యల పట్ల కిట్ల పంపిణీ కార్యక్రమం భాగంగా సమస్యలు కూడా తెలుసుకొని దీనికి తప్పకుండా పరిష్కార మార్గంలో పెట్టడానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఎట్లా ఉందంటే విద్యకు పెద్ద పీట వేయాలి. ఈరోజు బాలాజీ నగర్ టౌన్ లో ఉంది, కానీ పక్కన పల్లెల్లో నుంచి ఎంత పిల్లలు వస్తున్నారు ఇక్కడ చదివించుకోవడానికి. ఈ పిల్లలకు ఆదుకునే బాధ్యత మన అందరిది. ఆ రోజు నాకు హై స్కూల్ అడిగాను, హై స్కూల్ ఇచ్చాను. క్లాస్ రూమ్స్ అడిగారు, క్లాస్ రూమ్స్ ఇచ్చాను. ఈ రోజు సైట్ కోసం నేను సంబంధిత తహసీల్దార్ గారికి చెప్పాను. నాకు తెలిసి ఇంకా అది ఫైల్ ఇంకా కాలేటట్టు ఉంది. తప్పకుండా నేను ఈ రోజు దాన్ని రివ్యూ చేస్తాను. అధికారులు ఏదైనా ఒక విషయం పైన చెప్పినామంటే దానికి బాధ్యతగా తీసుకోవాలా. దానికి 2-3సారి చెప్పించుకునే అంత ఇది కల్పిస్తే మేము కూడా వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇక ఆ స్థాయికి తెచ్చుకోకూడదు. ఏదైనా విషయం మనం ఒకసారి చెప్పినామంటే టీచర్స్ అనేది, స్కూల్స్ అనేది ఒక చాలా విలువతో కూడింది. వేరే వేరే గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుతుంటారు. వీళ్ళకు పూర్తి వసతులు కల్పించే బాధ్యత మనది, ప్రభుత్వం. ఎమ్మెల్యేగా నేను ఏదైనా ఒక సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు తక్షణం అది పరిష్కార మార్గంలో పెడితే రెండో సమస్య ఏదైనా చూడగలుగుతాను. కానీ అదే సమస్యలో 2-3 సార్లు నేను మాట్లాడే ఇది కల్పిస్తున్నారంటే అది మంచి వాతావరణం కాదు. దయచేసి తప్పకుండా మంచి అడ్మినిస్ట్రేషన్ చేసే బాధ్యత మన అందరిది. మనము మన అధికారులు కలిసి సమైక్యంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి అందరూ సహకరించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలకు తప్పకుండా ఎంత త్వరగా
కొత్త స్కూల్ ఇప్పిస్తూ వీళ్ళకు పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదే సెకండ్కి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాము. ఇదే కాకుండా అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగాడు, అది కూడా ఇస్తాము. విద్యలో మీరు ఏమని అడగండి తప్పకుండా. ఇప్పుడు చూడండి, దేనికి ZPS స్కూల్కి వచ్చింది పిల్లలు భోజనం తినడానికి ఒక పెద్ద సిట్టింగ్ ఏరియా కల్పిస్తున్నాము, దానికి షట్టర్ కూడా ఇస్తున్నాము, దానికి నీళ్లు వసతి చేస్తున్నాము పూర్తిగా. ఎందుకంటే ఎక్కడ కూడా కానీ విద్య పట్ల సమస్య వస్తే, వైద్య పట్ల సమస్య వస్తే అది వార్పుట్లో పనిచేయాలి, కానీ దానికి రెండో మాట దీన్ని రాజకీయ పరంగా తీసుకునేది లేదని చెప్పి మరొకసారి తెలుపుతూ సెలవు. ఈ పాఠశాల అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతుంది సార్. ముఖ్యంగా నా ముందు ఉన్న పిల్లలందరికీ మీరందరూ మీరే దేశానికి భావితమైన పౌరులు, మీరు దేశానికి స్ఫూర్తి, పిల్లలుగా బాధ్యతగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మీ పట్ల చాలా బాధ్యతగా ఉంది. ఈ స్కూల్స్ బాగా ఉండాలా, పూర్తిగా అభివృద్ధి చెందాలా. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ సర్వస్వం, పిల్లల భవిష్యత్తు సర్వస్వం అని ప్రభుత్వం ఆ ధ్యేయంతో పనిచేస్తున్నది. దయచేసి మీరు తప్పకుండా మంచి చదువుకొని మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ప్రాకులాడి ముందుకు రావాలని చెప్పి పిల్లలకు సరళంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టిన ఎంఈఓ గారికి, అదేవిధంగా టీచర్స్కి, అదే విశ్రాంతిలో ఉన్నా కూడా ముగ్గురు టీచర్స్ ఇప్పుడు పనిచేస్తున్నారంటే వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా వాళ్ళ సేవలు పూర్తిగా గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలు ఈ కిట్లు పంపిణీ, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తాం. దివ్య 8th క్లాస్ సన్మానిస్తున్నారు. విశ్వప్రసాద్ వస్తువులు కొనిస్తున్నాడు. తన సొంత నిధులతో పాఠశాల కూడా ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు సార్. అలాగే సరోజ మేడం గారు ఈ పాఠశాలలో రిటైర్ అయినారు, అయినప్పటికీ కూడా 1 year గా వచ్చి ఈ పాఠశాల, అలాగే సార్ ఈ పాఠశాల స్టాఫ్ అందరూ కూడా ఒకసారి ఈరోజు మనం పిలిచిన వెంటనే ఈ పాఠశాలకు వచ్చి మన ఓకే అన్న. ఇస్తాను 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 అన్న ఇస్తాను. మీరు చూడన్నా
చదువు పట్ల మీ చదువులో అభ్యున్నత పట్ల మీరు స్ఫూర్తిగా నిలవడం, మీ చదువులో రాష్ట్ర స్థాయిలో మీరు స్థానం కల్పించుకోవడం, రాష్ట్ర స్థాయిలో స్థానం తెచ్చుకోవడం, ఈరోజు మీరు రాష్ట్రానికి ఆకర్షణ తెలియజేస్తున్నారు. ఎక్కడ కానీ వివేకానంద స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఏదో ఒక మనం గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి తక్కువ ఆలోచన చేసే అవసరం లేదు. మీ పోటీ మొదలకుండా కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు చేస్తున్న చదువు, మీరు చేస్తున్న మార్పులు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మేము తప్పకుండా వివేకానంద స్కూల్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఇంజనీర్లుగా, మీరు ఐఏఎస్ ఐపీఎస్గా మీరే ఆకర్షణగా నిలబడడానికి మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎక్కడ కూడా మీరు అభ్యర్థపడే లేదు. మీరు బాధ్యత ఉండండి. తప్పకుండా మీకు కావాల్సిన వసతులు ఇచ్చే బాధ్యత నాదే తెలియజేస్తున్నాను. మీరు కాకుండా ఆ రోజుల్లో మీకు క్లాస్ రూమ్స్ అంటే తక్షణం నేను క్లాస్ రూమ్ దాదాపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్లాస్ రూమ్ లేదు. ఇప్పుడు ఏదైతే స్థలంలో అక్కడ కాంట్రాక్టులు కడుతున్నారో ఆ స్కూల్ కూడా మీకు వద్దు, ఆ ఏరియా కూడా మీకు వద్దు. ఇక్కడ నుంచి ఒక ఇంటి పక్క ఒక తక్కువ 2 ఎకరాల స్థలం ఇది ఇప్పుడే మన మండల పోలీసులు ఉంటారు. అవసరమైతే ఉన్న డిగ్రీ ల్యాండ్కి కంపల్సరీ నోటిఫికేషన్ ఇచ్చి 2 ఎకరాల స్థలం ఇటు పక్కనే తీసుకొని మీరు కాంట్రాక్టర్ ఏరియా వెళ్ళాలంటే పూర్తిగా అసెస్మెంట్ ఆఫ్ ద ఏరియా మీకు సంబంధం లేని ఏరియా. అదే కానీ మీరు ఇటు ఉపయోగిస్తే మీరు రామరెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు మీరు మీకు సౌకర్యం ఉండాలి. అదే బాధ్యతతో తప్పకుండా ఇటు పక్క 2 ఎకరాల స్థలం కేటాయించి కొత్త శాంక్షన్ ఇప్పించి మీకు మీరు కల్పించి పూర్తిగా మీకు చదువుకునే సందర్భంలో మీరు ఆడుకోవడానికి కూడా మంచి అవకాశం కల్పించి నేను ఎవరు చెప్తున్నాను వివేకానంద స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పరంగా ఇవి నాకు 2 కళ్ళు లాంటి నేను వెళ్ళిన రోజు ఒక 2009లో ఎమ్మెల్యే ఉంటే ఈరోజు ఎలా మీరు కూర్చున్నారు అలాగే అప్పుడు ఎంతమంది తెలుసా జెడ్పీఎస్ స్కూల్ 3200 మంది పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్లో 3200 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు 1500 మంది ఈ గవర్నమెంట్తో కూర్చున్నారు. నాకు చూసి భారీ తక్షణం మొదటి రోజు 10 క్లాస్ రూమ్లు మా మహిళా పిల్లల కోసం, సీనియర్ కోసం 15 యూనియన్స్, 15 మేల్ పిల్లల కోసం వాళ్ళ కోసం యూనియన్స్, వాష్రూమ్స్ అప్పటికప్పుడు స్నానం చేయించి 10 క్లాస్ రూమ్ మొదలుపెట్టాము. మళ్ళా ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళా 10 క్లాస్ రూమ్స్ స్కూల్ పూర్తిగా ఎక్కడ కూడా పిల్లలు ఇంకా గ్రూప్ కూర్చునే సందర్భం లేకుండా చేసింది జడ్పీఎస్ స్కూల్. ఆ రోజు నేను అక్కడ వెళ్తే నేను ఒక నెల ముందు వెళ్తే పిల్లలకి తినడానికి ఎక్కడ కూర్చొని తినడానికి సౌకర్యం లేదంటే ఇప్పుడు 3 లక్షల రూపాయలతో ఒక మంచి ఒక బెడ్ లాగా కట్టించి దాన్ని విషయంలో ప్రొవైడ్ చేసి వాటర్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేసి కూర్చొని అందరూ కలిసి తినడానికి పూర్తిగా సౌకర్యం కోసం ఒక బెడ్ లాగా కట్టి దాన్ని షేడ్తో ప్లాన్ చేస్తున్నాము. చూస్తున్నాం ఎంత అయిపోయిందో తప్పకుండా దాన్ని ఆడుకునే బాధ్యత మాది ప్రవేశిస్తున్నాం. మీరు మాత్రం మీ విద్య పట్ల మీ చదువు పట్ల ఎక్కడ కూడా కానీ మీరు చిన్న చూపు చూడకూడదు. ఈరోజు మీరు బాధ్యతగా ప్రవర్తించాలా. మీ చదువు మీరు బాగా చదువుకోవాలా. మీరు మంచి ముఖ్యమంత్రులు కావాలా. మీరు 90% మార్కులు చేయాలా. ఎవరు కూడా ఇంజనీర్ కెపాసిటీ ఇంజనీర్ కావాలా. ఆర్డినరీ కెపాసిటీ
ఆర్కిటెక్ట్ కావాలా, అదేవిధంగా రూపం ఆఫీసర్ కావాలా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలా. ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదివాము, రేపు మేము ఐఏఎస్ ఐపీఎస్ కావాలో కాదో ఈ చిన్న స్కూల్లో చదివాము, నేను ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ చదవగలుగుతామని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఈ ఆలోచన ఎప్పుడు మీరు తెలుసుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకం చదవండి. ఆయన ఎన్ని ఆహ్వానాలు చదివారు, చదివిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగంలో దాని ప్రియాంబుల్ చెప్పండి. ఆ ప్రియాంబుల్లోని మన భారతదేశ సర్వ హక్కుల ప్రియాంబులను తెలుస్తుంది. మన రాజ్యాంగం ఎంత క్లీన్, ఎంత పర్ఫెక్షన్ ఉందో. అందుకోసం నీవు బాధ్యతగా ఎక్కడ బాధ్యత విస్మరించకూడదు. నీవు మదనపల్లి ఖ్యాతి పెంచాలా. మదనపల్లి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. దేశ జాతీయ గీతం అందించిన మదనపల్లి చూస్తున్నారు. మన దేశానికి మనం పాలించాలని చెప్పి సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ వచ్చింది. మదనపల్లి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. అది స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇంకా పాఠకులు చదవాలా, ముందు రావాలా, మీకు భవిష్యత్తు తీసుకురావాలా. రేపు మీ తల్లిదండ్రులు మీకు గర్వపడాలా, మదనపల్లి గవర్నమెంట్ చూసి గర్వపడాలా. ఆ విధంగా మేము చదువుకున్నప్పటి పెద్ద స్థాయికి రావాలని సరైనగా కోరుకుంటూ అడ్వాన్స్ గారికి తెలియజేస్తున్నాను. తప్పకుండా అక్కడ ఉన్న స్కూల్కి అక్కడ ఉన్న కాలేజ్ గారి ఆ స్కూల్ అక్కడ చేస్తున్నాము. అది ఇక్కడ మీకు 2 ఎకరాలు కూడా నేను ఎదురుకున్నాను. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఆయన రాగానే ఇక్కడ 2 ఎకరాలు నేను చూస్తాను. తప్పకుండా మంచి స్కూల్ నిర్మిద్దామని చెప్పి సరైన తెలియజేస్తూ ఎన్నికల సమయంలో అద్దెకు తీసుకున్న వాహనాలు అద్దె బకాయిల్ని వెంటనే చెల్లించాలని మదనపల్లి టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ వాహనాలను ఎన్నికల విధుల నిమిత్తం అద్దెకు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే 2 నెలలకు పైగా కావస్తున్నా నేటికి అద్దె చెల్లించలేదని ఆరోపించారు. దీంతో తాము నష్టపోతూ ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 పార్లమెంట్ మదనపల్లి సంబలపల్లి నియోజకవర్గ నవయువ టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఐక్యత మదనపల్లి సంబలపల్లి నియోజకవర్గ ఎలక్షన్ టాక్సీ బిల్లులను వెంటనే ఐక్యత మదనపల్లి సంబలపల్లి నియోజకవర్గ అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్ జరిగినటువంటి వాహనాల బిల్లులు వెంటనే మదనపల్లి సంబలపల్లి నియోజకవర్గ 2024 ఎలక్షన్ బిల్లులు వెంటనే నవవివ టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్కు సంబంధించి దాదాపు 3వ నెల 17వ తారీఖున సంబలపల్లి నియోజకవర్గానికి ఎఫ్ఎస్సి టీం 5 వెహికల్స్, మదనపల్లి నియోజకవర్గానికి 5 వెహికల్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు 10 వెహికల్స్ పెట్టే రోజు ఆర్టీఓ గారు అందరూ కూడా ఎంఆర్ఓ గారు ప్రతి బిల్లు మీకు అప్డేట్ 10 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తామన్నారు. మాకు ఎక్కడ కూడా 10 రోజులకు బిల్లు ఇవ్వలేదు. దాదాపు 1 నెల బిల్లు ఏమో 15 రోజులు 20 రోజులు బిల్లు ఇచ్చి మిగతా బిల్లు 10 వెహికల్స్కి ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఆ బిల్లులు ఇవ్వాలని కూడా చాలాసార్లు ఆ రోజు మాకు 10 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలే. అదే 2024వ తారీఖున ఎలక్షన్కు సంబంధించి 2 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 80-90 వెహికల్స్ పెట్టాం. వెహికల్స్ పెడితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదిగాక ఓనర్లుగా ఉండేవాళ్ళు, డ్రైవర్లు పెట్టిన వాళ్ళు పత్తాలు చేతి నుంచి ఇచ్చారు. వాళ్ళకి ఉండేదానికి భోజనాలు కూడా మేమే చేతి నుంచి పెట్టుకున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికి బిల్లులు దాదాపు 30 లక్షల రూపాయలు వాహనాల బిల్లులు రావాలి. ఇప్పటి వరకు మేము దాదాపు ఇప్పటికి మదనపల్లి ఆర్టీఓ గారికి దాదాపు 3-4 సార్లు తిరిగాము యూనియన్గా. ఈ యూనియన్ నవయువక ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్కి సంబంధించి అన్ని వెహికల్స్ను ఎక్కడ కూడా ఆఫీసర్లకు కానీ ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరిగింది ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు. దాదాపు ఆర్టీఓ గారిని ఇప్పటికి 3-4 సార్లు తిరిగాం. మేము పోయినప్పుడల్లా కూడా ఆర్టీఓ ఎంఆర్ఓ గారికి రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇద్దరికి కూడా ఫోన్ చేస్తున్నారు. చేస్తే 1-2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది అని చెప్పాడు. ఇదే విషయము 100 మంది ఉన్నటువంటి కార్మికులు ఓనర్లకు కూడా
యూనియన్గా మేము కూడా ఇదే విషయం 4 రోజులు 5 రోజులు 10 రోజులు అని కూడా చెప్పుకుంటూ వచ్చినాం. 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలోనే సబ్ కలెక్టర్ గారికి 2 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మీ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గాలకి పునాదిగా పనిచేసినటువంటి ప్రధానంగా ఎవరున్నారు అంటే మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గంలో డ్రైవర్లందరూ కూడా వాహనాలను సమకూర్చి కష్టపడి సర్వీస్ చేశారు. అయితే ఇదే మదనపల్లి సబ్ కలెక్టర్ తంబలపల్లి రిటర్నింగ్ అధికారి పలానా రోజుకు మీకు బిల్లులు వస్తాయి, మీ నాయకులతో సంప్రదించి కానీ పిలిపించి ఈ రోజు పలానా టయానికి ఇస్తామని కానీ ఇప్పటి వరకు చెప్పలేదు. దయచేసి ఈ సబ్ కలెక్టరు, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వెంటనే దాదాపు ఈ మార్చిలో కూడా స్కూల్స్ అన్ని ఓపెన్ అయినాయి. ఎక్కడ కూడా పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ బ్యాగులు కూడా కొనుక్కునే పరిస్థితి ఇక్కడ లేదు. అసలు ట్యాక్సీలే నామమాత్రంగా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ బిల్లులను మొత్తం కూడా త్వరకితన రిలీజ్ చేయాలని, అదేవిధంగా మేము అడిగితే వీడియోగ్రాఫర్లకి డబ్బులు రిలీజ్ చేశాం, ఉద్యోగస్తుల డబ్బులు రిలీజ్ చేశామంటారే కానీ ట్యాక్సీలుగా మేము కష్టపడి ఇంత పని చేసిన వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయలేదు. వెంటనే సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్పందించి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా అధికారులని కోరుకుంటున్నాం. విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని జీఆర్టీ ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్రీరామ పురుషోత్తం, టీడీపీ నాయకులు నాదల విద్యాసాగర్, ఎన్సీఏ మస్తాన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఆర్టీ పాఠశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇటువంటి చరిత్ర గల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని కొనియాడారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పరిరక్షించడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మన సోదరులు చాలా కృషి చేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టించడము, కళాశాల పాఠశాల అభివృద్ధికి చాలా కృషి మీ ద్వారానే జరగాలని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు బీటీ కాలేజ్ వచ్చేసి ఐవీఆర్ కృష్ణారావు ప్రెసిడెంట్ గవర్నమెంట్ సీఎం గారు జిల్లాకు వచ్చి ఉదయ కార్పొరేషన్ మాత్రం ఇస్తే అన్నగారు కష్టపడి అప్పుడు చూడండి అన్న ఇస్తానా ఇస్తానా చూడమ్మా ఇది చూడమ్మా ఇస్తానా 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 ఓకేనా ఇస్తాను అన్న చూడండి ఎప్పటికప్పుడు ఏదో రకంగా మనుషులు పంపిస్తానే ఉంటారు. మీ కృషి వలన అన్ని ఈరోజు 50 మంది పిల్లలకు పరిమితం కాలేజ్ స్కూల్ తప్పకుండా రేపు 500 మంది పిల్లలు కావడం 500 పిల్లలకు వరకు పెంచేదానికి కావాల్సినంత సహకారం తప్పకుండా నా వంతు కూడా నేను తప్పకుండా చేస్తాను. ఇదే కాకుండా రేపు క్లాస్ రూమ్స్ కానీ రేపు ఇవన్నీ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ బాగా టీచ్ చేసి తప్పకుండా రేపు ఈ స్కూల్ డెవలప్ చేయడం మన బాధ్యత. ఎందుకంటే ఎప్పుడు అసెట్ ఉంటే 10 మంది ఒక నీడ ఉంటే 10 మంది నీడ ఆశిస్తారు, నీడనే లేకపోతే ఏం అట్లా. ఇది ఒక జిఆర్టీఎస్ స్కూల్ కోసం ఎవరి పరిచయం లేని మంచి స్కూల్. ఆ రోజు కొన్ని వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు చదివారు. దాదాపు 70-80 సంవత్సరాలు వయసు కలిగిన స్కూల్. తప్పకుండా దీనికి పూర్తి స్థాయిగా ఆదుకోవడం మనందరి బాధ్యత. 140 సంవత్సరాల స్కూల్. సో దానికి చెప్పడానికి పదాలు లేవు.
సో తప్పకుండా మనం ఈ స్కూల్ కోసం అందరం కలిసి పనిచేసేటట్టుగా ఒకసారి మనం ఒక సపరేట్ మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలా, గవర్నమెంట్ రిసోర్సెస్ ఏ విధంగా ఇవ్వాలా, టీచర్ ఫ్యాకల్టీస్కి గవర్నమెంట్ ఏడేట్లో ఏమైనా తీసుకురావాలని సందర్భం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ నుంచి ఒక జీవో తీసుకొని వచ్చి పూర్తిగా స్కూల్ కూడా ఆదుకోవడానికి సహకరించి ముందుకు నడుద్దామని చెప్పి పాఠశాలకు ఎయిడ్ పూర్తిగా నిలిచిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎయిడెడ్ తీసేసిన తర్వాత పాఠశాల మూతపడే స్థాయికి వస్తే దాన్ని మూత పడకూడదని కొంతమంది పూర్వ విద్యార్థులు పద్మరాణి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈ పాఠశాలను మళ్ళీ రన్ చేయాలని దీన్ని ప్రయత్నం చేయడంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ప్రీతమ శాసనసభ్యులు గారిని ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి దాతల సహకారంతో ఇక్కడ ఒక పూర్వ విద్యార్థిని రోజారాణి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు సేవ చేయాలని ఉద్దేశంతో పిల్లలకు వాళ్ళు కూడా పుస్తకాలు కొన్ని యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ దాతలకు సహకారంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ శాసనసభ్యులు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చైతన్య సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఆనంద్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి సమీపంలోని చైతన్య సర్వీస్ సొసైటీ నందు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరూ లేరని అధైర్యపడకుండా విద్యను నమ్ముకొని ముందుకు వెళ్లగలిగితే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని తెలిపారు. పని స్టార్ట్ చేయండి, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ సొంత క్యాంపస్ అట్లా పంపించు అయిందా? మేడం మాకు కూడా కొంచెం మాకు కొంచెం ఇటు చూడమ్మా, ఇటు చూడండి అన్న. మా ఆనందన్న గారు ఏదైతే ఇక్కడ అనాథ పిల్లల కోసం చేస్తున్నారు, ఈ అనాథ పిల్లలు కాదు, ఈ పిల్లల బాధ్యత మొత్తం ఈ సొసైటీని. ఆ విధంగా ఆనందన్న గారు పనిచేస్తున్నారు. తప్పకుండా మా సహాయం ఆయనకు ఉండాలి. తప్పకుండా ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆయన కలవచ్చు. ఏ సందర్భంలో అయినా కూడా కానీ నేను ఈ అనాథ ఆశ్రమానికి పూర్తిగా అనాథాశ్రమం కాదు కేర్ టేకర్గా మేము ఉంటాము. ఈ పిల్లల భవిష్యత్తు కోసం పూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్జీలతో వచ్చే ప్రజలతో తిరునాళ్లను తలపిస్తున్న ఎమ్మెల్యే గృహం. నిత్యం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పయనం. విద్యార్థుల్ని సమాజహితులుగా మార్చే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. టీచ్ టూల్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.